అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీమ్ ఎడిట్స్ అఫీషియల్. అండ్ చాలామంది చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో నేనైతే మీకు ఎడిటింగ్ స్కిల్స్ నేర్పిస్తాను, అలాగే మీకు ఎడిటింగ్స్ కావాలన్నా మా గ్రూప్ అయితే సాయం చేస్తుంది. అండ్ ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా మనమైతే మన కాన్సెప్ట్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, అది కూడా మనం వితౌట్ ఈజీగా అంటే జస్ట్ బిగినర్స్కి మాత్రమే క్రియేట్ చేసుకుని అలాగే ఎలా చేయాలనేది చెప్తాను. ఇంకా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ యాప్ అయితే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్ నుంచి ఇందాక అక్కడ పింక్ కలర్లో ఎడిట్ ఏ ఫోటో అనే ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసాక మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి సర్చ్ బార్లోకి వెళ్ళాక మనం అక్కడ యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేయగానే మనకైతే కొనైతే పోలియోట్స్ వస్తాయి. పోలియోట్స్ ఉంటాయి అక్కడ మనకి కొన్ని డిజైన్స్ అయితే వస్తాయి. ఆ డిజైన్స్లో మనమైతే చాలా ఉంటాయి, కానీ చాలా ఎట్లు అయితే థంబ్నెయిల్స్ ఉండవు. నేనైతే అక్కడ అన్నీ చూశాను, అక్కడ లేదు కాబట్టి ఫస్ట్ అయితే క్లిక్ చేసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి. అండ్ ఫస్ట్ క్లిక్ చేసుకున్నాను. అండ్ క్లిక్ చేసుకోగానే ఇంటర్ఫేస్ ఎలా వచ్చిందో చూసారు కదా, ఈజీగా వచ్చింది ఇంటర్ఫేస్ అనేది. ఒకవేళ ఇది అయితే మనకి థంబ్నెయిల్ కాదా లేదని తెలుసుకోవడానికి అక్కడ క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసి 16:9 ఉంది. అది క్లిక్ చేస్తే దానికి సమానంగా ఉంటే ఖచ్చితంగా అది థంబ్నెయిల్ సైజే. ఇదైతే మనకైతే ఎక్కడ వరకు స్పేస్ అనమాట, ఇక్కడ వరకు టూల్స్ స్పేస్. ఇక్కడ టూల్స్ చాలా ఉంటాయి, ఇట్లా గురించి వీడియో అయితే చేస్తాను. అండ్ 1 by 1 చూసుకున్నట్లయితే చాలా టూల్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా క్రాప్ టూల్స్ గురించి అయితే నేను అయితే మీకైతే యూట్యూబ్లో అయితే వీడియో పెట్టడం జరుగుతుంది. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మీ దగ్గర కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అక్కడ మీరు విఎఫ్ఎక్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా వస్తాయి. అండ్ బ్లర్ ఆప్షన్ అని, ఈ ఆప్షన్స్ అని చాలా విఎఫ్ఎక్స్ ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఇప్పుడు ఏమొద్దు. అండ్ ఇక్కడ రిమూవ్ బీజీ అనే ఆప్షన్ ఉంటుంది, రీటచ్ అని ఉంటుంది. మనకి మెయిన్ స్టిక్కర్స్ అండ్ టెక్స్ట్, ఫోటో ఆప్షన్, రిమూవ్, రిప్లై, ఫిట్, బ్రషెస్, బార్డర్, షేప్స్, మాస్క్, కలర్ అండ్ మనకి లాస్ట్ లెన్స్ అండ్ కొలాబరేట్ యాప్స్ ఇంకా చాలా ఉంటాయి ఇందులో. మనం చూసుకున్నాం ఫస్ట్ స్టిక్కర్స్ ఓపెన్ చేయగానే అక్కడ నేను సర్చ్లోకి వెళ్ళి యానిమై అయితే సెర్చ్ చేస్తున్నాను. అంటే మీకు అర్థమయ్యేలా చిన్నగా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయడం చెప్తున్నాను కాబట్టి అక్కడ నేను అయితే సర్చ్లో అయితే యానిమై అని అయితే సెర్చ్ చేస్తున్నాను. ANMIEE యానిమై అయితే సెర్చ్ చేయగానే నాకు చాలా ఆప్షన్స్ వచ్చింది. దాంట్లో ఫస్ట్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మీరు థంబ్నెయిల్ చేయాలన్నా మీకు కొద్దిగా క్రియేటివిటీ కావాలి, ఎడిటింగ్ వస్తే సరిపోదు. మనం ఏదైనా ఫోటో చూడగానే మనకైతే అర్థమైపోలేదు ఇలాగే ఎడిటింగ్ చేయాలని. నేనైతే కొన్ని యానిమేషన్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను, లైక్ గోజో, నరేటో ఇంకా చాలా తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు తీసుకోగానే మీకు చాలా ఈ స్టిక్కర్స్లో మీరు ఏం సెర్చ్ చేసినా సరే, ఎక్కడ సెర్చ్ చేసినా సరే చాలా వస్తాయి. నేను ఇంకా తర్వాత స్లైసర్ అని అందరినీ అయితే తీసుకుంటున్నాను. అండ్ అందరినీ నీట్గా ఫిక్స్ చేసుకున్నాక నాకు అయితే అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. నేనైతే లాస్ట్కి ఫిక్స్ చేసుకున్న ఇంటర్ఫేస్ ఇలా వచ్చాక కింద టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడైతే మీకు నచ్చిన ఒక టెక్స్ట్ని అయితే అక్కడైతే మీరు టైప్ అయితే చేయాలి. నేనైతే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ యానిమై అని అయితే అక్కడ టైప్ అయితే చేశాను. అండ్ టైప్ చేశాక టిక్ మార్క్ అయితే చేసేసుకోవాలి. అయిపోయాక అక్కడ మనకి బ్లూ కలర్లో గీతం చూడండి, దాన్ని డ్రాగ్ చేసుకుంటూ ఉంటే మనకైతే టెక్స్ట్ అనేది హైట్ అవుతుంది, అలాగే డ్రాగ్ చేసుకుంటుంటే అది స్మాల్ అవుతుంది. అలా దాన్ని అయితే మనం అయితే ఒక ఫాంట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని నేనైతే ఫిక్స్ చేసుకుంటున్నాను. అంటే అక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫాంట్ ఒక ఆప్షన్లో నేనైతే అక్కడ టెక్స్ట్ని క్లిక్ చేయగానే ఫాంట్ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఫాంట్లో నేనైతే కొన్ని అయితే ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను రెగ్యులర్గా వాడేది ఇదే ఫాంట్. అండ్ దీన్ని అయితే నేను కొద్దిగా డ్రాగ్ చేసుకుని కొద్దిగా పెద్ద చేసుకుంటున్నాను. అండ్ కావాలంటే మీరైతే ఈజీగా షాడో కూడా చూసుకోవచ్చు. నేనైతే కలర్ ఎక్కువ యానిమేకి నేనైతే గ్రీన్ అయితే పెట్టుకుంటాను, గ్రీన్ కాదు. మీకు ఇక్కడ మనకి కలర్స్ కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కలర్ అని, ఒకటి గ్రాండెడ్ అని, ఒక టెక్స్చర్. టెక్స్చర్లు ఏంటంటే మనకి చాలా రకాల అవుట్ఫిట్స్. గ్రాండ్ అనేది చాలా బాగుంటుంది. ఏంటంటే అది 2 కింద పైన కానీ పక్కన సైడ్ కానీ మనకైతే స్లాష్ అయితే పడుతుంది. నేనైతే ఇలా తీసుకున్నాను. అండ్ ఎలా ఉంటే బాగోలేదు, కొద్దిగా మనం షాడో అయితే ఇవ్వాలి. అండ్ షాడో ఇవ్వాలంటే దాన్ని క్లిక్ చేసి అలా స్క్రోల్ చేస్తే పక్కకి అక్కడ మనకైతే షాడో అనే ఒక సర్కిల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది. అది అంటే లేకపోతే మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్నాక నాకైతే అక్కడ ఇప్పుడు కొద్దిగా దాన్ని నేనైతే స్ట్రోక్ అయితే పెట్టుకున్నాను. అండ్ పెట్టుకున్నాక నాకైతే ఎలా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి షేప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అండ్ స్పేస్ అదే షేప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మనకి చాలా షేప్స్ అయితే వస్తాయి. అండ్ ఆ షేప్లో నేనైతే స్క్వేర్ సెలెక్ట్ చేసుకున్నాను. స్క్వేర్ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే యానిమైస్కి వెనకాల బ్యాక్గ్రౌండ్ టైప్లో పెట్టుకున్నాను. బ్యాక్గ్రౌండ్ టైప్లో పెట్టుకుని నాకు నచ్చిన కలర్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. అండ్ లాస్ట్కి మీకు నచ్చిన అవుట్ఫిట్ అయితే వస్తుంది. అండ్ థంబ్నెయిల్ అయితే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇంకా ఇప్పటిదాకా మీరు ఎడిట్ చేసిన దాన్ని అయితే పైన డౌన్లోడ్ సమ్లో ఉంటుంది, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంకా అప్లోడ్ చేసుకోవాలి మీరు యూట్యూబ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.